1 కిలోమీటర్ ట్రావెల్ చేసిన తర్వాత శాండ్ సోల్లో No, what is the ground seepage? మీరు కెనాల్ ఫామ్ చేశారా? అవును సార్. కాంక్రీట్ వేసారా? బెడ్ కాంక్రీట్ వేయకుండా ఎట్లా అండి? ఇది మళ్ళీ గ్రౌండ్ వాటర్లోకి వెళ్ళిపోతుంది కదా. What is the how the canal? I mean, canal should be. What are the specifications? No, what are the? RCC structure unte sir, it will not. No, I understood that. Is that a mandatory or is it? You have to tell me. సార్ ఇది మొత్తం శాండ్ బెడ్లోనే ఉంటుంది సార్. శాండ్ No. మనం ఒక ఎఫ్లూయెంట్ ప్లాంట్ ఎఫ్లూయెంట్స్ వదలాలి అంటే వాట్ ఇస్ ద నార్మ్ ఆఫ్ దిస్? దే షుడ్ బి ఎ కాంక్రీట్ స్ట్రక్చర్, ఎస్ ఆర్ నో? ఎస్, బట్ కాంక్రీట్ స్ట్రక్చర్ లేదు. ఓకే, నోట్ దట్ పాయింట్ మధు. సో శాంపిల్ తీయండి, టేక్ ఎ శాంపుల్ ఫ్రమ్ దిస్. శాంపుల్ తీయండి. ఎందుకని సోర్స్ పాయింట్ ఇది అనుకున్నారు, ఇక్కడే కదా మీరు తీయాలి కాదా? ఓకే, అంటే అలా కదా నేను అనేది. సోర్స్ పాయింట్లో ఎంత ఉంది, అవుట్లెట్కి ఎంత అవుతుంది, రెండు కంపారిజన్ ఉండాలి కదా మనకి. ఇక్కడ 30 ఉండి అక్కడ 30 ఉంటే ప్రయోజనం లేదు కదా. ఇక్కడ 50 ఉండి ఇక్కడ 100 ఉండి ఇక్కడ 70-80 ఉండి సపోజ్ మీరు అక్కడికి వెళ్ళేటప్పటికి 28 అయితే అట్లా కాదు, మిక్స్ చేయండి. కాదు, ఇక్కడ ప్లెయిన్ ల్యాండ్ చేయండి మేడం. ఇట్ రండి ప్లీజ్, యూ బీ ఏ పార్ట్ ఆఫ్ ఇట్. సార్ మీరు కూడా ఉండండి, శ్రవణంజీ మేడం, మీకు బీ హియర్. ఓకే, వేరే షో మీద నెంబర్ ఎట్లా రికార్డ్ ఎలా చేస్తారు, డేట్ ఇవన్నీ ఎలా చేస్తారు, టైము? కెన్ యూ డూ ఇమీడియట్ ర్యాపిడ్ టెస్ట్ ఏదైనా ఉందా? చేయండి. వాట్ ఆర్ ద అది పోసిన తర్వాత నెమ్మదిగా చూడు. ఎంత ఉండాలి? 6.5 నుంచి 8.5 మధ్యలో ఉండాలి. అంటే సార్ ఈ pHలో ఏంటంటే 7 అంటే ఇది యాక్చువల్గా acidic, మోర్ దాన్ 7 ఈజ్ ఆల్కలైన్. సో 7 ఇది మాట. ఇది ఎప్పుడు ఓల్డ్ ఫ్లో, అది ఎక్కడి నుంచి వస్తుంది వాటర్? ఆల్రెడీ బాబు ఎక్కడి నుంచి వస్తుంది? అక్కడ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉందా? ట్రీట్మెంట్ అయినాక కూడా మరి అంత బార్డర్ లైన్ ఉంటే ఎట్లా? ఆల్మోస్ట్ బార్డర్ లైన్ కదా. అంటే అలా కాదు, అసలు బేసిక్ నామే అంటే నేను అంటుంది ఏంటంటే ద బేసిక్ నామ్ హ్యాస్ బీన్ వైలేటెడ్ అకార్డింగ్ టు ద బేసిక్ నామ్స్. No, you don't have to worry about it. Has it been violated? Yes or no? Okay. You don't have to worry about thing. We are not anybody. At least we should know, no? Like at least okay, మనం వదిలేసాం అనుకుని at least people should understand కదా. మనకి ఏలూరులో వన్ పాండమిక్ ఏదో ఒక కైండ్ ఆఫ్ డిసీజ్ వచ్చింది. మొత్తం ఎంతమంది చచ్చిపోయారు అప్పుడు? ఇలా జస్ట్ ఇలా పండగలు కలిసిపోయి ఆ నీళ్ళు తాగి చచ్చిపోయారు. నేను అంటుంది ఏంటంటే, నేను అనేది ఐఎమ్ నాట్ హోల్, ఇట్ హాస్ బికమ్ ఎ నామ్. మరి కాస్ట్ ఎఫెక్టివ్ కదా ఇవన్నీ అవుతుందంటే ఈవెన్చువల్లీ సంథింగ్ గోస్ రాంగ్. మిగతా వాళ్ళు ఎవరైనా ఎన్వైరన్మెంట్ మినిస్టర్ అయితే ఇంత ఇష్యూ ఉండదు. నేను ఎన్వైరన్మెంట్ మినిస్టర్ కాబట్టి దే ఆర్ నాట్ హోల్డ్ అకౌంటబుల్ ఎనీ ఆఫ్ యువర్ అఫీషియల్స్. అసెంబ్లీలో నన్ను కూర్చొని అడుగుతున్నారు. సో ఐ వాంట్ బి ప్రిపేర్డ్ ఫర్ దట్. దీనికి భయపడాల్సింది ఏం లేదు. ఇఫ్ సంథింగ్ హ్యాస్ బీన్ నాట్ డన్ అకార్డింగ్ టు ద ప్రొసీజర్ షిప్ ఆఫ్ ద కంపెనీ. అలా కాకుండా వదిలేస్తే ఏమైపోతుందంటే పొలిటికల్ గ్రూప్స్ ఇట్ బికమ్స్ అన్ అడ్జస్ట్మెంట్ విచ్ ఐ డోంట్ లైక్. వాళ్ళ దగ్గర బడ్జెట్ ఉందా లేదా, మేము చేయలేకపోతున్నాం వదిలేస్తున్నాం, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్. ఐ డోంట్ హ్యావ్. అది కూర్చోబెట్టి దట్ విల్ డిస్కస్ ఇన్ క్యాబినెట్. అది మేము క్యాబినెట్లో డిస్కస్ చేస్తాం. మేము దాన్ని వీళ్ళు లీవ్ టు ద అసెంబ్లీలో అవసరమైతే మాట్లాడతాం. లేదు వీళ్ళకి ఏదైనా మాకు ఇంత ఖర్చు అయిపోతుంది కాబట్టి లేదు మా దీని మీద సుంకం తగ్గించాలంటే మేబీ విల్ ట్రై టు డూ సంథింగ్. మీరు గ్రౌండ్లోకి సింక్ అయిపోయే కొద్దీ ఈవెన్ అదేంటది నిన్న మనం వెళ్ళింది విజిట్ చేసాం, అదేంటది దెర్ ఇస్ నో ఎస్టీపీ దేర్. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఎ ఫంక్షనల్ ఎస్టీపీ అట్ ఆల్. అది ఫంక్షనల్ ఎస్టీపీయే కాదు. అది అంటే ఎందుకు పుష్కరాలకి అని మాట్లాడుతున్నాడు. ఫంక్షనల్ ఎస్టీపీ కానప్పుడు వీఆర్ పుట్టింగ్ పీపుల్స్ లైఫ్ ఇన్ జెపడీ. మనం పెద్ద మాటలు మాట్లాడడం దేనికి? లెట్ us be practical, let us understand, and we will cooperate with any kind of industrial owners. We are not going to malign them, we are not going to threaten them. We are not fools to say that okay, environment without an environmental damage progress does not happen at least. But how do we regulate that? This is a regulatory measure కదా. బేసిక్ మనం ఇది చేయాలనుకున్నప్పుడు
ఐఎమ్ నాట్ యూ డోంట్ వరీ అబౌట్ ఇట్ సార్. మీ గురించి అసలు మాట్లాడలేదు దీంట్లో. జస్ట్ అథారిటీ కాబట్టి చెప్తున్నాను అంతే. అంత పెద్ద మాటలు మాట్లాడకూడదు. మేము వరల్డ్ స్టాండర్డ్స్, గ్లోబల్ స్టాండర్డ్స్ అని మాట్లాడుతాం. దెన్ ఐ గో డీపర్ ఇన్ టు ఇట్. మాకు పలానా రాజకీయ నాయకులు తెలుసండి, మాకు పలానా పొలిటికల్ లీడర్షిప్ తెలుసండి అంటే సో వాట్ అంటే ఇఫ్ ఐ నో a పొలిటికల్ లీడర్ దట్స్ ఓకే టు లీవ్ ఇట్, టు డంప్ ఇట్. దట్ డజంట్ వర్క్ ఫర్ అస్ కదా. ప్రజలు తిరగబడ్డప్పుడు ఏం చేస్తారని అందరూ ఇది ఎప్పుడు రోజు ఇంతే అంటే రోజు ఇంతే ఉంటుందా? పీక్ టైమ్స్ ఎప్పుడు దీనికి? పీక్ టైం ఎప్పుడు చెప్పండి. మీరు అలా కాదు, మీరు యాజ్ ఐ సెడ్ అది పార్ట్ ఆఫ్ ద టాస్క్ టీమ్. ఇది ఎందుకు నేను రెగ్యులర్ కాదు. ఇప్పుడు మీరు కూర్చోబెట్టి పుణ్య స్నానాలు అని చెప్పి పుష్కరాలకు అందరూ వస్తారు సార్. పుణ్యస్థానాలు పుష్కరాలకు అందరూ వచ్చినప్పుడు ది బిలీవ్ ఇట్ ఈస్ నాట్ పొల్యూటెడ్. ఇక్కడ నాకు పుణ్యం వస్తో లేదో నాకు తెలియదు, కానీ ఈ నీళ్ళతో చేస్తే కూడా ఖచ్చితంగా రోగాలు అయితే వస్తాయి. మీరు ఒకవైపు ఎస్టీపీ ప్లాంట్ పెట్టకుండా పక్కన పుష్కర్ ఘాట్ ఇవి అందంగా పెట్టి పుష్కర్ ఘాట్లో ఉన్న చెత్తంతా మురుగంతా తీసుకొచ్చి మీరు వదిలేస్తున్నారు ఇక్కడ. అండ్ దుర్గేష్ గారు, మీరు ఇవన్నీ మీరు చెప్పాలి కదండి యాజ్ బీయింగ్ ఎ టూరిజం మినిస్టర్. మీరు చెప్పాలి. అలా కాదు, మీరు ఎస్టీపీ మీరు కూర్చోబెట్టి ఇవన్నీ చెప్పాలి కదా. పుష్కర్ ఘాట్ అంటే కూర్చోబెట్టి అందంగా 4-5 అలంకారాలు తీర్చిదిద్దడం కాదు కదండి. రేపు పొద్దున మిమ్మల్ని కదా అడుగుతారు టూరిజం. దెన్ యాజ్ ఎ పార్టీ డోంట్ థింక్ విల్ బి హెల్డ్ అకౌంటబుల్. ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ కూడా కరెక్ట్గా లేదు సార్ వీళ్ళది. ఆఫ్టర్ దట్ ఆల్సో ఈ రకంగా ఉందంటే ఇది చాలా. మేము పేపర్ మిల్లర్లతో రోజు గొడవ అండి, యుద్ధం వాళ్ళతోటి. వాళ్ళు వర్కర్స్ని సరిగ్గా చూడరు, పొల్యూషన్ పూర్తిగా మెయింటైన్ చేస్తారు వాళ్ళు. నేను అంటుంది ఏంటంటే మీరు కూర్చోబెట్టి ఇప్పుడు సడన్ గా వాళ్ళు ఏమంటారు, మేము పుష్కరాల టైంలో మేము ఆఫ్ చేస్తూ ఉంటాం మెయింటెనెన్స్. దట్ మీన్స్ దెర్ ఇస్ సంథింగ్. సి ఇట్ వీ డోంట్ హ్యావ్ టు. ఇప్పుడు మీరు ఏదైనా మాట్లాడితే పెట్టుబడులు ఆగిపోతే, పెట్టుబడులు ఎందుకు ఆగిపోతాయండి? అమెరికాలో పెట్టుబడులు లేవా? యూరోప్లో పెట్టుబడులు లేవా? పెట్టుబడులు ఎందుకు అవుతాయి? బ్లాక్మెయిల్ చేస్తున్నారు, లాకౌట్ చేస్తున్నారండి. కడియం పేపర్ మిల్ లాకౌట్ చేశారండి. నో, వి విల్ హోల్డ్ ఇట్. విల్ హోల్డ్ రెస్పాన్సిబిలిటీ. మేము మాట్లాడతాం. ఎన్వైరన్మెంట్ ఇస్ అ బిగ్గర్ డ్యామేజ్ కదా. మీరు ఉద్యోగాలు ఉపాధి పోతే పోద్ది. వాళ్ళు మీరందరూ మత్స్యకారులు అండి. మీరు ఎంతమంది మత్స్యకారులు? మీరు ఇందాక మీరేం చేస్తారు ఇక్కడ? గ్రామస్తుల్లో మీరు? ఓకే ఓకే. జాలర్లు ఎవరు ఉన్నారా ఇక్కడ? ఇప్పుడు నీళ్లు తాగుతారు. మీరు తెలుసు, ఏలూరులో మీకు తెలుసు ఎంతమంది చచ్చిపోయారు. ఎంతసేపు మీరు కులాల గురించి వర్గాల గురించి మాట్లాడడం తప్ప బేసిక్ కామన్ సెన్స్ అందరికీ ఇక్కడ కూర్చోబెట్టి ఎవరు తాగిన అందరూ పోతారు కదా. ఇక్కడ కూర్చొని పుణ్య స్నానాలు చేస్తారు ఇక్కడ. నో, యుద్ధాలు అవసరం లేదు. ఇట్ షుడ్ బి యు ఆర్ ఎ మినిస్టర్, యు ఆర్ ఎ క్యాబినెట్ మినిస్టర్, యూ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ. నన్ కెన్ కీప్ ఆన్ క్వశ్చనింగ్ అస్. రమ్మని చెప్పండి, నాతో చెప్పండి ఆ మాట వచ్చి నాతో మాట్లాడమని చెప్పండి, నేను మాట్లాడతాను. ఐ విల్ గివ్ దెమ్ ద రైట్ లాజిక్. అలా కాదు, మీరు ఇంతమందికి ఒక ట్యాక్స్ కట్టకపోతే ఇన్కమ్ ట్యాక్స్ గవర్నమెంట్ మాట్లాడుతుంది కదా, ట్యాక్స్ ఎందుకు కట్టరు? మరి కట్టరండి, వేజెస్ పెంచరు వాళ్ళకి. రోజు మేము వాళ్ళతో చాలా కూడా స్ట్రైక్ కూడా చేశారండి. ఏంటి బెదిరించేది?